అందరికీ నమస్కారం. పొద్దున్నే చిన్న వీడియో చేద్దామని వచ్చాను. నిన్న నేనుంటున్న ప్లేస్ లో 2 థెరపీ సెంటర్స్ కొత్తవి ఓపెన్ అయ్యాయండి. ఏది ఆటిజం థెరపీ సెంటర్స్ అన్నమాట. ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ ఇవన్నీ ఉంటాయి కదా అవి. నన్ను భయపెడుతున్న విషయం ఏంటో తెలుసా? ఎక్కువ పెరుగుతున్న ఆటిజం థెరపీ సెంటర్స్, ఎక్కువ పెరుగుతున్న ఐవీఎఫ్ సెంటర్స్. ఎందుకు ఇంత దూరం వస్తుంది అసలు? లైఫ్ స్టైల్ ఎంత మారిపోయింది చూసారా? 10 ఏళ్ల ముందు నేను చేసిన ప్రాక్టీస్ కి ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్ కి అసలు సంబంధమే లేదు. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ రావటమే గగనం అయిపోతా ఉంది. వచ్చినా పిల్లలు పుట్టినా వాళ్ళు హెల్దీగా ఉంటారో లేదో డౌట్లు. ఇవన్నీ మన చేతుల్లోంచి దాటిపోక ముందే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. తినే ఆహారం ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. శుభ్రం అంటే కల్తీ లేని ఆహారం తీసుకోండి అని చెప్తున్నాను. పాలు, పాల పదార్థాలు కూడా మనకు నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గరే పోయించుకోండి. మీరు నాన్ వెజ్ తిన్నా బాధ లేదు, కానీ బయట మాత్రం ఏమీ తీసుకోవద్దండి. ఇంట్లోనే వండుకొని తినండి. బయట ఇట్లా ప్యాకెట్లు చింపి తినే వస్తువులు పిల్లలకే అలవాటు చేయొద్దు, మీరు తినద్దు. వైట్ రైస్, తర్వాత ఈ మైదా ఐటమ్స్ ఎంత సాధ్యమైతే అంత తగ్గించండి అమ్మా. వైట్ రైస్ రోజులో ఒక పూట కొద్దిగా తిన్నా మిగిలిన 2 పూట్ల రైస్ లేకుండా మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాగులు తినండి, రాగి సంగటి. ఇంకా ఇవి ఉంటాయి కదా మన మిల్లెట్స్ అంటారు, అవి తీసుకోండి. ఏదో ఒకటి ఆల్టర్నేట్ పద్ధతులు ఆలోచించుకోవాలి. ఫర్టిలిటీ పరంగా చాలా చాలా ఇష్యూస్ చూస్తున్నాను నేను. జెంట్స్ కి కూడా సెమెన్ కౌంట్లు విపరీతమైన ఇష్యూస్, డ్రాప్ అయిపోతా ఉన్నాయి, క్వాలిటీ ఉండట్లేదు. ఎవరికి చేసినా కూడా ఇట్లనే అవుతా ఉంది. హెల్దీగా ఉంటారు, ఏ అలవాట్లు ఉండవు, అయినా కూడా సెమెన్ కౌంట్ లో డిఫరెన్సెస్. ఎందుకు ఇట్లా అవుతా ఉంది? లేడీస్ కి అయితే పీరియడ్స్ రెగ్యులర్ గా రావటం కూడా మానేసినాయి. అన్ని ఇరెగ్యులర్ సైకిల్సే. ఒకవేళ సైకిల్స్ రెగ్యులర్ గా వచ్చినా ఎగ్స్ డెవలప్ అవ్వట్లేదు. ఇట్లా ఉంటే హెల్దీగా ఎట్లుంటారు చెప్పండి? లైఫ్ స్టైల్ మార్చండి అమ్మా.